100 మందితో ఒక 20 ట్రాక్టర్లతో 4 జేసీబీలతో వచ్చి రాత్రి 11:30 ఇది కూర్చోవడం స్టార్ట్ చేసేళ్ళు. ఆ సందర్భంగా నేను ప్రశ్నిస్తే పోలీసులు నన్ను తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేసి అక్కడ 18 లైన్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. ఏం అవసరం? నా ఆస్తిని నేను ఎందుకు గుల్లగొడుతున్నారు, మీకు ఏమైనా డిస్మెంటల్ ఆర్డర్ ఉందా, మీరు ఏ కారణంతో గుల్లగొడుతున్నారని అప్పుడు అడిగాను నేను. అక్కడ మున్సిపల్ మేయర్ ఉన్నాడు, మాజీ కౌన్సిలర్ డిటి బాలరాజు, తర్వాత ఇంకో వేరే కార్పొరేటర్లు మాంకాల స్వామి, బాలరాజ్ కుమార్, ఇట్లా ఒక 4-5 కార్పొరేటర్లు, మరి ఒక 20-30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు. వీళ్ళకి ఏం అవసరం అండి కాంగ్రెస్ కార్యకర్తలకు నా థియేటర్ను గుల్లగొట్టడానికి? ఇక్కడ థియేటర్ని ఇక్కడ నుంచి నిర్మూలించాలన్నా, నేను ఇక్కడ నుంచి పోవాలన్నా నాకు సింగరేణికి సంబంధం. ఆ సింగరేణి ఈ రోజు వరకు నాకు నోటీస్ ఇచ్చింది లేదు, ఇక్కడ నువ్వు వెకెట్ చేయండి, మీకు ఇక్కడ స్థానం లేదు, మీ లీజ్ అయిపోయిందని చెప్పి మాకు అలాంటి ఏమి ఆర్డర్స్ రాలేదు, అలాంటి నోటీసులు రాలేదు. మధ్యలో వీరు ఎవరండి? వీళ్ళు ఈ ఊర్లో గెలిచింది కబ్జాలు చేసుకోవడానికి కోసమా, లేకపోతే ప్రజలకు రక్షణ ఉండడం కోసమా? ఒకవేళ ఇప్పుడు నా పరిస్థితి నాకేంటంటే, ఇక్కడ సింగరేణి వాళ్ళు నేను మల్టీప్లెక్స్ కడతామని చెప్పి 2008లో సింగరేణి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పలానా కోర్టు ద్వారా నేను లీజ్ హోల్డర్ని అయ్యాను. ఇక్కడ దాని తరపున నేను ఇక్కడ కొత్త థియేటర్ను కట్టదలుచుకున్నాను, దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టదలుచుకున్నాను, నాకు పర్మిషన్లు ఇవ్వాలి అని చెప్పి నేను సింగరేణి దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్న క్రమంలో, అది లేట్ అవుతున్న క్రమంలో నేను హైకోర్టుకు వెళ్ళి నాకు తొందరగా కావాలని చెప్పి, దానివల్ల కొన్ని వందలాది మంది ఇక్కడ బతికే అవకాశం ఉందని చెప్పి, ఈ ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కోర్టు సింగరేణికి ఆర్డర్ చేసింది, మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్లీ ఆయనకు కావాల్సిన పర్మిషన్లన్నీ ఇచ్చేసి ఆ ఉన్న లీజ్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి సహకరించమని. వాళ్ళు సహకరించే సమయంలోనే ఒక డేగల్లాగా, రాబందుల్లాగా, డేగలు అంటే చచ్చిపోయిన వాటిని పీక్క తింటాయి కానీ ఈ రాబందులు డేగలు చచ్చిపోయిన వాళ్ళని పీక్క తింటారు కానీ బ్రతికున్న శవాలను పీక్క తినేలాగా వీళ్ళు వచ్చి నా థియేటర్ను గులగొట్టి నన్ను నిరాశనం చేసి, అంతేకాకుండా ఇక్కడ నేను వ్యాపారం చేసుకుంటున్న కూలర్ షాప్ని దీన్ని కూడా గులగొట్టి, దీన్ని గులగొట్టడానికి ఎంఆర్ఓ గారు వచ్చారు. మరి ఆయనకు 15 రోజుల క్రితమే, అంటే 29వ తారీఖు నాడు, 11 నెల 29వ తారీఖు నాడు వాళ్ళు ఒక నోటీసును ప్రిపేర్ చేసుకొని 2వ తారీఖు నాడు నాకు ఇవ్వడము, మరి 10వ తారీఖు నాడు వచ్చి గులగొట్టడం. అంటే ఈ నోటీస్కి నేను రిప్లై ఇవ్వమని దీంట్లో ఉంది సారాంశం. నేను ఈ రిప్లై ఇచ్చాను. ఈ రిప్లైకి వాళ్ళు తృప్తి పడ్డారు, సంతృప్తి చెందారా చెందలేదా, వాళ్ళు ఏం తెలుసుకున్నారో మరొక నోటీస్ ఆర్డర్ ద్వారా నాకు తెలియజేయాలి. అలా చేయకుండా చట్టవిరుద్ధంగా ఎంఆర్ఓ గారు ప్రవర్తించి, చట్టవిరుద్ధంగా వాళ్ళ సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ కూలగొట్టి ఇక్కడ ఉన్న వస్తువులను ఎత్తుకపోయి నాకు 50 లక్షల నష్టం ఇప్పుడు చేశారు. అప్పుడు ఆ థియేటర్ని కూలగొట్టి అప్పుడు ఒక 50 లక్షల నష్టం చేశారు. ఇలా వీళ్ళు ప్రజల్ని రక్షించడానికి ఉన్నారా, లేకుంటే శిక్షించడానికి ఉన్నారా, ఇబ్బందుల పాలు చేయడానికి ఉన్నారా అర్థం కాని పరిస్థితి. ఈ ప్లేస్లో నాకేదో చిన్న ప్రాబ్లం ఉండి నేను కోర్టులో